డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యలపైన డిపార్ట్మెంట్కి ఏ విధంగా కరెక్ట్ చేయాలి అనేది దాని మీద ప్రయత్నం చేయండి ఈరోజు. ఇంకోటి నిన్న దినాన ఒక మాదాపూర్ ఎస్ఐ వినయ్, ఆయన ఇంతకుముందు బాలాపూర్లో చేసిండు. అప్పుడు బాలాపూర్ ప్రాంతంలో దాదాపు 2000 ఇండ్లు అక్కడ మునిగిపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను 2 సంవత్సరాల పాటు ఇండ్లు మునిగినాయి. అక్కడ బీఆర్ఎస్ స్థానిక నాయకులు కొందరంతా కలిసి ఆ పేదోళ్ళ ఇండ్లు కబ్జా చేయడానికి అవన్నీ నీళ్ళల్లో పెడితే నేను, ఉజ్మా షాకిర్ గారు, ఇంద్రా శోభన్ గారు, ఇంకా కొంతమంది దాదాపు ఒక 8 మంది పైన కేసులైనా ఇప్పుడు కూడా ఎల్బీ నగర్లో కేసు నడుస్తుంది. ఆ కేసు పెట్టినోడు ఎవరంటే ఈయననే వినయ్. మాతోని పాల్గొన్నోళ్ళను చెంపల మీద కొట్టిండ్రు, వీళ్ళు కొట్టి మా మీద కేసులు పెట్టి ఇవాళకి ఎల్బీ నగర్ కోర్టుకు మేము తిరుగుతున్నాం. నేను ప్రభుత్వ ఉద్యోగులు ఒకటి ఏం చెప్తున్నా అంటే, ఒక బలమైన ఇది పెట్టాలి. మేము ఎస్ఐలకు ప్రమోషన్లు వస్తలేవు, వాళ్లకు న్యాయం జరుగుతలేదు, వాళ్ళ సబార్డినేట్స్ కింద ఈరోజు వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది, 15 సంవత్సరాలైనా ప్రమోషన్ లేకుంటున్నారు అని చెప్పి ఈరోజు కొత్త పోలీస్ స్టేషన్ కొత్త కమిషనరేట్లు వచ్చినాయి, కానీ వాటిపైన ఎటువంటి స్టాఫ్ లేకుండానే ఈరోజు స్టేషన్లు నడుస్తున్నాయి అని నేను చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈరోజు ఎవరెవరైతే లంచాలు తీసుకొని ఏసీబీలలో పట్టుబడుతుండ్రో మళ్ళీ బయటకు వస్తుండ్రో వాళ్ళ సగం జీతం వస్తుంది, 6 నెలల తర్వాత 75% జీతం వస్తుంది, కోట్లలో నడుస్తున్నాయి, పైరవులు చేస్తుండ్రు, మళ్ళీ డ్యూటీలలో ఎక్కుతున్నారు. ఇది కాదు, ఒక్కసారి దొరికిందంటే ఇక జీతాలు పెన్షన్ మొత్తం బంద్ కావాలి, ఇమ్మీడియట్గా డిస్మిస్ చేయాలి. ఈరోజు ప్రజల దగ్గర లంచాలు తీసుకొని ఏసీబీలో పట్టుబడుకుంటా ఏసీబీలో దొరికి జైళ్ళల్లో పోయి మళ్ళీ బయటకు వచ్చి సగం జీతం తీసుకొని మళ్ళీ ఇది చేసుడు ఎక్కడిదిగా? ఈరోజు మీకు ఇచ్చే జీతాలు జాలన్నట్టు మీ హక్కుల కోసం కొట్లాడే ప్రయత్నం చేయండి. హక్కుల కోసం. కానీ లంచాలు తీసుకొని ఈరోజు మీరు న్యాయాన్ని తప్పుదో పట్టిస్తే మీకు ఎందుకోసం మీరు నౌకర్లు చేస్తున్నారు? నేను పోలీస్ అనే కాదు, ఎనీ గవర్నమెంట్ ఆఫీషియల్ చెప్తున్నా. నా డిమాండ్ ఏంటంటే, ఎవరెవరైతే ఈ లంచాలలో దొరుకుతారో వాళ్ళ నౌకర్లు ఇవ్వద్దిగా, వాళ్ళ జాబులు చేయొద్దు, వాళ్ళకి హాఫ్ శాలరీ కూడా ఇవ్వద్దు. పబ్లిక్ పైసలు వాళ్ళకి ఎట్లా ఇస్తారు? మీరు వాళ్ళకు అంటే కన్సర్న్, ఒకవేళ వాళ్ళు వీడియోలు కానీ ఎవిడెన్స్లు పక్కాగా దొరికితే అది ఇమ్మీడియట్ ఎంక్వైరీ చేసి ఇంకోసారిగా వాళ్ళకి సగం జీతం ఇచ్చి అర జీతం ఇచ్చి మళ్ళీ వాళ్ళు చేయించుకునే పని పెట్టద్దిగా. ఇక వాళ్ళ జాబ్లోకి వెళ్ళి కంప్లీట్గా ఊడబీకాలి, ఇక వాళ్ళు దొరకద్దిగా ఎక్కడ. మీరు లంచాలు తీసుకొని మళ్ళీ వాళ్ళు జైల్లోకి పోయి మళ్ళీ బయటకు వచ్చి సగం జీతం ఇచ్చి 6 నెలల తర్వాత మళ్ళీ 75% జీతం ఇచ్చి కొన్ని రోజులలో ఎవరైనా పట్టుకొని బ్రోకర్లను పట్టుకొని మళ్ళీ నౌకర్లు ఎక్కి మళ్ళీ ఇదే దుకాణం. వాళ్ళు ఎక్కడ ఒకసారి మారరు. ఇక చిన్న వయసులో నాకు ఇవాళ ఈరోజు చాలామంది ఎవరైతే పట్టుబడుతూ ఉంటారో వాళ్ళంతా పైసలు ఇచ్చిన నౌకర్లు ఎక్కిన వాళ్ళు అవన్నీ రికవరీ చేసుకుంటున్నారు. ఒక హైట్ ఉండదు, ఒక చెస్ట్ ఉండదు, ఏముండదు. నా పోలీసు వాళ్ళే చెప్పిండ్రు, నాకేం తెలుసు చెస్ట్ హైట్ ఉండదు, వాళ్ళకు చెస్ట్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు, ఏముండదు. వచ్చిన తెల్లారికెళ్ళి పైసలు తినడం స్టార్ట్. కొంతమంది అయితే వచ్చిన 6 నెలలకి స్టార్ట్ 3 నెలలకు కూడా లంచాలు తీసుకుని స్టార్ట్ చేసిందట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన లంచాలు రికవరీ కావాలి. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇచ్చిన నౌకర్లు ఎక్కుతున్నట్ట. ఎస్ఐల నౌకర్లు ఎందుకు ఎక్కుతున్నట్టే దీనికోసమే, డబ్బులు వస్తాయని. చాలామంది, అందరూ అంటలేను, చాలామంది ఇట్లా లంచాలు తీసుకొని దొరికే బాపదంటే ఆ బ్యాచ్ ఇది రికవరీ చేసుకోవాలి ఇచ్చిన లంచాలు. మరి ఎవడైతే మేము నన్ను అడిగితే వాడిని కూడా మీరు పట్టియాలి. కాబట్టి ఈ విధంగా చట్టానికి చంపుతుండ్రు, ఏదో న్యాయాన్ని చంపుతుండ్రు. ఇటువంటి లంచాల దుకాణాలు పెట్టి వీళ్ళపైన చేయాలి. ఇక ఇంకోటి, మన ప్రబుద్ధుడు, మీరు భారతదేశంలో మీరు ఏ రాష్ట్రానికైనా పోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ పోండి, ఢిల్లీ ఈస్ట్, ఢిల్లీ వెస్ట్, ఢిల్లీ నార్త్, ఢిల్లీ సౌత్ అని ఉంటుంది. మీరు బెంగళూరు ఈస్ట్, బెంగళూరు వెస్ట్, బెంగళూరు అట్లా ఉంటుంది. కానీ మన రేవంత్ రెడ్డి గారు మాత్రం చాలా గ్రేట్. 3 కమిషనర్లు చేసిండు. హైదరాబాద్ కమిషనర్ ఒకటి, మల్కాజ్గిరి కమిషనర్ ఒకటి, సైబరాబాద్ కమిషనర్ ఒకటి. ఇక ఇది తుగ్లక్ పాలన కాకుంటే ఏమంటారు చెప్పండి దీన్ని? 3 రకాలు, 3 కమిషనర్లు. హైదరాబాద్ కమిషనరు, మల్కాజ్గిరి కమిషనరు, సైబరాబాద్ కమిషనరు. ఇవేం పేర్లో నాకు అర్థం కాలే. దీంతో హైదరాబాద్ అనే బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుందా పెరుగుతుందా? ఈరోజు హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ వెస్ట్, హైదరాబాద్ సెంట్రల్ అని అట్లుండాలి. బెంగళూరు సెంట్రల్, చెన్నై సెంట్రల్, ఢిల్లీ సౌత్, ఢిల్లీ నార్త్ ఎట్లుందో దాని లెక్క పేర్లు పెట్టాలి. కానీ ఎవడన్నా ఈ పేర్లు పెడతాడా? అంటే ఎంత పనికిమాలిన ముఖ్యమంత్రి మనకు ఉండంటే అంత పనికిమాలిన ఉన్నాడు. ఆ క్యాబినెట్ కూడా ఎట్లా చెప్తున్నా, పొంగిలేని మాట్లాడాను కదా, ఇటువంటి దందాలు చేసుకుంటే ఎవరి దందాలు వాడి ఈ పేరు ఎట్లా పెడతారు అని మరిగేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేరు. దీంతో ఏ విధంగా ఇమేజ్ ఉంటుంది చెప్పండి సార్? ఏ విధంగా హైదరాబాద్ ఇమేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది?
ఈరోజు సెకండ్ క్యాపిటల్ అనుకుంటున్నాము. హైదరాబాద్ అనేది ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు చెందిన రాష్ట్రంగా ఉంటారు. ఒకానొక సమయంలో ఇది ప్రత్యేక దేశంగా కూడా ఉండే, ఈ నైజాం ఏరియా అనేది ప్రత్యేక దేశంగా కూడా ఉండే. అంత గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ను ఈరోజు మల్కాజ్గిరి అంట, సైబరాబాద్ అంట, హైదరాబాద్ అంట. అంటే వాటికి వీటికి సంబంధం లేకుండా, హైదరాబాద్ అనే టైటిల్ వాటికి రాకుండా ఇంత బుద్ధిహీనుడైన ముఖ్యమంత్రి మనకు ఉండడం నిజంగా మన దురదృష్టం, మన దౌర్భాగ్యం. ఇవి ఈరోజు అంశాలు. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కండి. దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. 25,000 సబ్స్క్రైబర్స్ ఇప్పటి వరకు బక్క జెట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఛానల్కి వచ్చారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. అంతేకాకుండా కంప్లీట్ మనం పబ్లిక్ ఇష్యూస్ పైన మాట్లాడడమే కాదు, వీటిపైన గవర్నమెంట్ ఆఫీసులో కానీ కోర్టుల పరంగా కానీ మన పోరాటం కూడా కొనసాగుతుంది. ప్రజల సమస్యలు ఫైట్ చేయడం అన్కాంప్రమైజ్గా ముఖస్థుతి లేకుండా, ముఖాలు చూడకుండా మనము నిర్మోహమాటంగా వీటిపైన పోట్లాడడం. ఈరోజు సామాన్యుల తరపు నిలబడాల్సిన బాధ్యత మనపైన ఉన్నది. మనం చూసినాం ఈరోజు ఒక మంత్రి, ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా ప్రభుత్వాన్ని కూని చేసిందనేది మనం చూసినాం. ఇంకో పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో వచ్చి పెత్తనం చేసి పోలీసు శాఖను తన గుప్పిట్లో పెట్టుకునే మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పోలీస్ శాఖను ఆయన చేతిలో పెట్టిందో మనం చూసినాం. రెండవది, ఇప్పటికీ 63 మందికి మరణాలు, రిటైర్డ్ ఉద్యోగుల మరణాలు చేరినప్పటికీ నిమ్మరకు నీరెత్తనట్టుగా ఈరోజు ప్రభుత్వానికి దాసుల లెక్క పనిచేస్తున్నటువంటి ఉద్యోగ సంఘాల గురించి మాట్లాడుకున్నాం. అంతేకాకుండా మైబలి అనారోగ్యంతో ఈరోజు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో రేపటి దినాన ఆయనకు యాక్సిడెంట్ అయ్యి రేపటి దినాన ఆపరేషన్ ఉన్నది. దాదాపు 6 గంటల ఆపరేషన్ ఉందంట. అది మనం తెచ్చుకున్నాం. కాబట్టి ఇవి అనేకమైన అంశాలు. ఇవేవి కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఇవన్నీ ఆపోజిషన్ చేయాల్సింది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఎం చేయాల్సిన పనులు. ఇవాళ ఈ కంప్లైంట్లు కూడా పొంగిలేటి మీద రికార్డింగ్ దొరికితే ఇప్పటిదాకా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలే. ఈరోజు మనం పోయి కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నంలో మనము నిర్విరామంగా చేస్తున్న పోరాటం. దానికి మనకున్న ఏకైక ఛానల్ బక్క జెట్స్ అండ్ ఫ్యాక్ట్స్. కొన్ని ఛానల్ కొంచెం చూపెడతా కానీ పూర్తిగా మనకు కావాల్సినంత సేపు మనం మాట్లాడుకుంటే, మనకు మైబల్లి గురించి మాట్లాడగలుగుతా అవన్నిటిలో చూపించలేరు. మన ఒక కుటుంబ సభ్యులు లెక్క ఈ తెలంగాణ 4 కోట్ల మంది అందరూ కూడా ఈరోజు ఎవరైతే దోపిడీకి గురయ్యే వారందరూ కూడా మన కుటుంబ సభ్యుల లెక్క మనం వాళ్ళను ఒక కుటుంబం లెక్క మన ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ కానీ మన ఆరోగ్యపరమైన ఇష్యూస్ కానీ ప్రతిదీ కూడా మనం షేర్ చేసుకుంటున్నాం. ఒకళ్ళొకళ్ళు విష్ చేసుకునేటట్టుగా ఈరోజు ఈ ఛానల్ మనకు ఒక అనుసంధానకర్తగా ఉన్నదన్న సంగతి వాస్తవం. అంతేకాకుండా వాళ్ళ న్యాయమైన కోరికల కోసం వారు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి కోసం మనం కొట్లాడుతున్నాం. వచ్చే రోజులలో నేను 100% హైడ్రా వల్ల అన్యాయంగా ఇండ్లు కోల్పోయిన వారి తరపున ఖచ్చితంగా ప్రభుత్వంకి వెళ్ళి నష్టపరిహారం ఏ రోజైనా ఇప్పిస్తాము. వారు కోల్పోయిన భూమి ప్రభుత్వం వేరే దగ్గరైనా కేటాయించినట్టుగా మన ఉద్యమం ఉంటుంది. ఏవేవైతే మనము మాట్లాడినామో అది ఈరోజు సైలెంట్గా ఉన్న మనకు ఇప్పుడు ప్రజెంట్ ఫుట్వార్ ఏదనంటే ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్, ఎందుకంటే వాళ్ళు రోజుకు పిట్టల లెక్క రాలిపోతూ ఉంటుంది. కాబట్టి అది నిరుద్యోగ ఖాళీలు నింపడం అనేది 2 లక్షల పోస్టులు, అంతేకాకుండా 20,500 పోస్టులు ఈరోజు ఏవైతే రిటైర్డ్ అయినాయని ఉన్నాయో ఖాళీలు అవి కూడా నింపేటట్టుగా చేయడం. ఈ విధంగా అనేకమైన ఇష్యూస్ పైన మనము ముందు కొట్లాడతాం. కానీ ఇది ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు. కాబట్టి దాన్ని మనం వాళ్ళే కాకుండా EPS 95 వాళ్ళు ఈరోజు